ఏమయ్య అంబటి రాంబాబు, నువ్వు ఒక కోప నాయకుడు అని చెప్పుకుంటున్నావు కానీ ఒక వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నావు. ఏదైతే 4 సార్లు 5 దఫాలుగా ఒక ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి, ఒక ఎంపీగా చేసిన వ్యక్తి, కొందరు క్యాబినెట్ లో మినిస్టర్ గా చేసిన వ్యక్తికి ప్రభుత్వ లాంఛనాలతో గౌరవప్రదమైనటువంటి అంత్యక్రియలు జరిగే విధంగా ప్రభుత్వం తలపెడితే నువ్వు దాన్ని కూడా ఒక వీధి రౌడీలో అడ్డుకున్నావు. కేవలం కోపులకి ఆరాధ్య దైవం నువ్వు ఎన్ని చెప్పినా గానీ 1-2 విషయాల్లో మేము ఆయన ఏకీభవించకపోయినా ఎప్పటికీ ఆయన కోప నాయకుడే. అందుకనే నిన్న రాష్ట్రం అంతా కూడా అటు టీడీపీ వాళ్ళే కానీ, ఇటు జనసేన వాళ్ళే కానీ, లేదా బీజేపీలో ఉన్న కోపలు కానీ, ఈ కోప నాయకులందరూ కూడా ఆయన సంతాప సభలు ప్రకటించడం జరిగింది. అదేదో ఒక వైసీపీకే ఆయన భుజాన్ని వేసుకుని మీరు వెళ్తున్నట్టు ప్రవర్తించారు. చివరకు ఆయన కూతురు తండ్రి యొక్క మృతదేహాన్ని చూడడానికి వస్తే కూడా చూడకుండా చేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మీరు ఉన్నారు. ఏ తల్లి తండ్రులైనా చనిపోయినప్పుడు ఆ కూతురికి కానీ ఆ కొడుకు కానీ ఆ హక్కు ఉంటుంది. ఒకవేళ ఆ కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా లేదా చుట్టుపక్కల వారు వ్యతిరేకించినా రాజ్యాంగం కల్పించిన హక్కు చివరిసారిగా కడచూపు చూసుకోవడానికి వారి బిడ్డలకు ఉంటుంది ఖచ్చితంగా. దాన్ని కూడా మీరు మీ యొక్క రాజకీయ స్వలాభం కోసం తప్పుడు మార్గంలో తీసుకెళ్ళడం జరిగింది నిన్న జరిగినటువంటి సంఘటన. అటు కుటుంబానికి కాకుండా, ఇటు కులానికి కాకుండా ఆయనకి జరగాల్సినటువంటి ఏదైతే ప్రభుత్వ లాంఛనాలు ఉన్నాయో జరగకుండా అడ్డుకోవడం అనేది శేషనీయమైనటువంటి చర్య మీది. ఒక వీధి రౌడీ ఏ విధంగా అయితే ప్రవర్తిస్తాడో అదే విధంగా ప్రవర్తించారు నిన్న మీరంతా కూడా. గతంలో మినిస్టర్గా ఎలా చేశారో మీరైతే తెలియదు కానీ, మీకున్నటువంటి హావభావాలు కానీ, మీరు చేసే విధి విధానాలు కానీ, ఒక స్ట్రీట్ రౌడీ, ఒక స్ట్రీట్లో ఒక వీధిలో ఒక రౌడీ ఏ విధంగా అయితే ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించారు. ఎప్పుడు కూడా ఒక కుటుంబంలో ఒక పెద్ద దిక్కును కోల్పోయినప్పుడు ఆ కుటుంబంలో ఎన్ని గొడవలు ఎన్ని కలహాలున్నా ఆ కుటుంబాన్ని చేరదీసే విధంగా ఉండాలి పెద్దరికం అంటే. మీలాగా చిల్లర రాజకీయం చేసే విధంగా ఉండకూడదు. ఏ ఒక్కరోజు ఏ ఒక్కరు పాడి మోయినటువంటి వ్యక్తి మీ నాయకుడు వాళ్ళ బాబాయ్ పాడి మోసింది లేదు. తండ్రిగా చనిపోతే కూడా ఎక్కడో కూర్చుని సంతకాలు సేకరించినటువంటి వ్యక్తి ఈ రోజున ఒక కోప నాయకుడు, మా ఆరాధ్య దైవం అనేటువంటి ఒక నాయకుడు. మేము వ్యక్తిగతంగా చాలా విషయాల్లో ఆయన వ్యతిరేకించి ఉండొచ్చు, కులపరంగా ఆయన ఎప్పటికీ మాకు నాయకుడే. అలాంటి వ్యక్తి పాడి మోయటానికి వచ్చేటట్టు ఇది కుల రాజకీయం అనుకోవాలా, లేకపోతే ఈ వైసీపీ పార్టీ స్థాపించిందే శవరాజకీయాల మీద తెలియజేస్తూ ఇంకొకసారి ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుని తప్పుడు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేపడితే ఖచ్చితంగా ప్రజల నుంచి మీరు ఎదుర్కోవాల్సినటువంటి వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుందని తెలియజేస్తుంది.